మీడియా మిత్రులకి నమస్కారం. మల్లాపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఒక భవనాన్ని కూల్చివేసిరని తెలిస్తే మరి సమాచారం తెలుసుకుని ఇక్కడున్న నాయకులతో మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామ సర్పంచ్ గారు కర్రె వెంకటయ్య గారు అలియాస్ మండల పార్టీ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు తమ సొంత నిధులతోని గ్రామంలో గ్రామస్తులు కోరిన కోరిక మేరకు ఒక యోజన సంఘ భవనం అని కోరితే తప్పకుండా కట్టిస్తానని గతంలో మాట ఇవ్వడం వల్ల ఒక భవనాన్ని నిర్మిస్తే ఆ భవనాన్ని ఎట్లయినా కూల్చివేయాలని చెప్పి అది అక్రమంగా నిర్మించారని చెప్పి స్థానికంగా ఇదే గ్రామంలో ఉండే మల్లాపురం గ్రామంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ని ఆధారం చేసుకొని అధికారులు గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేయడం, డిఎల్పిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేయడం, ఇదంతా కూడా వార్తలలో వచ్చింది, మనం చూసినాం. ఆ తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత కూడా ఇది అక్రమ కట్టడమా ఎలాంటి కట్టడం అనేది మరి సర్వేయర్ వస్తారు, సర్వేయర్ నిర్ధారిస్తారనే మాట గతంలో చెప్పినారు. అదే విషయం మీద మరి స్థానిక సర్పంచ్ గారు కూడా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి సర్వేయర్ ఎప్పుడు వస్తారో అందులో ఎంత స్థలం మరి ప్రభుత్వానికి సంబంధించిందో ప్రైవేట్ సంబంధించిందో తేల్చండి అని చెప్పి వారు కూడా పోయి అప్రోచ్ అయ్యారు. ఎంఆర్ఓ గారు నేను సర్వేయర్ని తీసుకొని ఎంపీఓని తీసుకొని ఊర్లోకి వస్తా అని చెప్పారు. దాని ప్రకారం మరి సర్వేకి వచ్చిపోయింది. బట్ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా స్థానికంగా ఉండే మరి ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు తమ దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సర్పంచులున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు తమ సొంత నిధులతో కట్టించిన నిర్మాణాన్ని కూల్చివేయాలని ఒక కక్షపూరితమైనటువంటి చర్య మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. మొత్తం భవనాన్ని మొత్తం కూడా కూలగొట్టేసిన విషయం మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కూలగొట్టే ముందు అధికారులను కూడా నేను అడుగుతా ఉన్నాను, విచక్షణ ఎటుపోయింది మీకు? ఒకవేళ అధికార పార్టీ మీ మీద నిజంగా ఒత్తిడి పెడితే కూడా ఒకవేళ ఈ కట్టడం అనేది ప్రభుత్వ స్థలంలో జరిగి ఉంటే ఆ కట్టడాన్ని మీ కస్టడీలోకి తీసుకోవచ్చు, ఆ నిర్మాణాన్ని మీ కస్టడీలోకి తీసుకోవచ్చు, వేరే పర్పస్లో వాడుకోవచ్చు. రాత్రి కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నది? అనేక కట్టడాలు ఈ జిల్లాలో ఉన్నాయి, అక్రమంగా కట్టిన కట్టడాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటి మీద మీకు ధ్యాస లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే మీ మీద ఒత్తిడి పెట్టినంత మాత్రాన ఆదివారం పూట సెలవు పూట అర్ధరాత్రి వచ్చి ఊర్లోకి వచ్చి జేసీబీలు పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని దించి దాదాపు 100 మంది పోలీసు వాళ్ళని దించి రాత్రి దీన్ని కూలగొట్టినారు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా ఇది అక్రమ కట్టడమే అయితే ప్రభుత్వం ఆ కట్టడాన్ని ఆధీనంలోకి తీసుకోవాలి. ఒక ప్రాపర్టీని డ్యామేజ్ ఎందుకు చేయాలా? దాన్ని ఇంకొక పర్పస్లో వాడాల్సి ఉండే. దాంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేసినారు. ఒక టీవీ ఉన్నది, దానికి సంబంధించిన డిష్ యాంటీనా కూడా పైన కనిపిస్తుంది. మీరు కూర్చున్న డిష్ యాంటీనా కూడా దాని పైన కనిపిస్తూ ఉంది. అందులో టేబుల్స్ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ యువకులు మీటింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి ఏర్పాటు చేస్తే రైతులు కూడా అడిగినారట. మన ఊర్లో రైతు వేదిక లేదు, మన ఊరు గొప్పగా ఉన్నది, అటు మిషన్ కాకతీయ కింద మరి ఇక్కడ ఒక మినీ ట్యాంక్ బండ్ చేసుకున్నాము, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాము, రైతులకు అనుకూలంగా ఇక్కడ బాగుంటుంది అన్నప్పుడు ఇది ఎందుకోసమైనా పనికొస్తుందని చెప్పి ఇక్కడున్న సర్పంచ్ గారు కర్రె వెంకటయ్య గారు సొంత నిధులతో నిర్మాణం చేసినారు. ఒకవేళ అది అక్రమ నిర్మాణం అయి ఉంటే పర్మిషన్ తీసుకున్నారా లేదా ఎంక్వైరీ చేయొచ్చు. అప్పటికే కర్రె వెంకటయ్య గారు పర్మిషన్ కోసం ఆన్లైన్లో పెట్టారు. అది ఇవాళ రేపో పర్మిషన్ వస్తుంది. ఈ లోపలనే నోటీసులు ఇవ్వకుండా మరి అధికార యంత్రాంగం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒత్తిడి పెట్టడం వల్ల ఆదివారం రోజు రాత్రి వచ్చి ఈ నిర్మాణాన్ని కూలగొట్టడం జరిగింది. బాగానే ఉంది. నేను ఒక మాట అడుగుతున్నాను, ఒక పార్టీ ప్రభుత్వంలోంచి పక్కకు దొరికినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నిర్మాణమైనా ఒప్పైతే అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే అదే నిర్మాణం ఎట్లా తప్పవుతుందని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని గ్రామాలలో కూడా పల్లె ప్రకృతి వనాలు కావాలి, అన్ని గ్రామాలలో నర్సరీలు ఉండాలి, చిట్టడవిలు ఏర్పాటు చేయాలి, వైకుంఠ ధామాలు నిర్మించాలి,
దాంతో పాటు డంపింగ్ యార్డులు కూడా చేయాలి. ఆ డంపింగ్ యార్డులో వచ్చిన చెత్త చెదారాన్ని తప్పకుండా దాన్ని మళ్ళీ తడి చెత్త పొడి చెత్త అని వేరు చేసి వాటిని కూడా ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు తమ తలకు మించిన భారాన్ని కూడా మోస్తూ అన్ని గ్రామాలలో కూడా మరి ఆ నిర్మాణాలను చేపట్టినప్పుడు గ్రామ కంఠంలో భూమి లేకపోతే ప్రభుత్వ స్థలాలలో వాటిని నిర్మాణం చేసినారు. మరి ప్రభుత్వ స్థలాలలో నిర్మాణం చేసినప్పుడు అది ఎట్లా ఒప్పయింది? ఈరోజు ఒకవేళ ఈ నిర్మాణం గనక కొంత ప్రభుత్వ స్థలంలో ఉంటే దాన్ని గవర్నమెంట్ ఓన్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీని ఓన్ చేసుకొని దాన్ని ఇంకొక పర్పస్ లో వాడాలి తప్ప కూలగొట్టడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది, ఎవరికి లాభం వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి నేను సూచిస్తా ఉన్నా. గతంలో నేను కూడా ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు ఎన్నికై పనిచేసిన. బట్ ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా ఏ పార్టీ ప్రజాప్రతినిధి ఉన్నా అందరినీ కలుపుకుపోయి పనిచేసిన తప్ప ఎవరి దగ్గర కూడా దౌర్జన్యాలు ఇట్లాంటి దాష్టికాలు ఎక్కడ కూడా చేయలేను. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి పనితీరు కూడా అట్లే ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ప్రజాపతిని చూస్తే ప్రజలు నేర్చుకోవాలి, మంచిని నేర్చుకోవాలి తప్ప చెడును నేర్చుకునే పరిస్థితి రాకూడదు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో చాలా శాంతియుతంగా ఉంది. ఈ ప్రాంతం ఇక్కడ అధికారం వచ్చింది కదా అని చెప్పి మీరు దౌర్జన్యాలు చేసి మీ పార్టీ క్యాడర్కి సంబంధించిన కంప్లైంట్లను సమర్థిస్తూ ఆ కంప్లైంట్లు నిజమైనయా కాదా, అది ఎంతవరకు మనం తీసుకోవద్దు, మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకు నేను సూచన ఇస్తా ఉన్నా, సలహా ఇస్తా ఉన్నా. ప్రజలు మీ మీద నమ్మకంతో గెలిపించినారండి. మిమ్మల్ని నమ్మకంతో గెలిపించినారు, మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినారు. మీ మీద నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడున్న ప్రజాపతికి నేను హితవు చెప్తా ఉన్నా. ఇట్లాంటి దుర్మార్గం చర్యలు చేయొద్దు. అధికారులు కూడా అనాలోచితంగా మరి ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి పెట్టినంత మాత్రాన అనాలోచితంగా ఇట్లాంటి పనులు ఎప్పుడు కూడా చేయొద్దు. ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకొని ఉంటే, కలెక్టర్ గారు వారి ఆధీనంలోకి తీసుకొని ఉంటే మేము సంతోషించే వాళ్ళం. ఇది కూలగొట్టడం అయితే దుర్మార్గమైనటువంటి చర్య. ఏ అధికారి కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి భావిస్తా ఉన్నా. అందులో కాస్ట్లీ ఫర్నిచర్ ఉంది, టీవీ ఉన్నది, యాంటీనా ఉన్నది. కనీసం పేదవాళ్లకు పంచినా బాగుండేది. ఆ బిల్డింగ్ ని ప్రభుత్వ పరంగా ఇంకా ఏ పర్పస్ లో అయినా వాడుకుంటే బాగుండేది. ఈ తొందరపాటు చర్య అధికారుల పరంగా నేను భావిస్తా ఉన్నాను. నిన్న రాత్రి అంటే ఆదివారం రోజు నుండి సోమవారం పొద్దున వరకు ఈ కట్టిన బిల్డింగ్ ను కూల్చివేయాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా నాకు తెలిసింది. ముందే సమాచారం ఉంది. గతంలో నా మీద ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేకు చెప్పడం, ఎమ్మెల్యే అధికారుల మీద ఒత్తిడి తేవడం, ఆల్రెడీ ఇక్కడ ఎంక్వైరీ కూడా జరిగింది. దానికి నేను లెటర్ పూర్వకంగా కూడా రాసిచ్చిన. నా మీద ఎలాంటి ఆరోపణలు చేసిరో వాళ్ళు నిరూపించాలి. ఇక్కడ 20 గుంటల భూమిని కబ్జా చేసిన, రైతు వేదిక పేరు మీద 25 లక్షల రూపాయలు తీసుకున్న గవర్నమెంట్వి, అదేవిధంగా మీటర్ కూడా గవర్నమెంట్ పేరు మీదే ఉందని చెప్పేసి కంప్లైంట్ చేసిండు. దానికి బీలైలయ్య గారు ఎమ్మెల్యే గారు కూడా రాసిండ్రు దాని మీద విచారణ జరపమని. మరి ఎలాంటి విచారణలు చేయకుండా, మరి ఎలాంటి నోస్ పీస్ ఇవ్వకుండా దొంగల్లాగా రాత్రి 2 గంటలకు ఈ బిల్డింగ్ కూడగొట్టడం అనేది సమంజసం కాదు. నేను యువకుల కొరకు యూత్ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ, యువకులకు జిమ్ పెట్టుకోవడానికి కానీ అవకాశం కల్పించడానికి నా సొంత నిధులతోటి ఇది కట్టిన దాని నా మీద ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా బాధ్యత నేను రాసిచ్చిన, చెప్పిన అధికారులకు. నాదేమన్నా తప్పని తేలితే నేను బిల్డింగ్ గ్రామ పంచాయతీకి ఇవ్వాలన్నా, మీ అధికారులకు ఇవ్వాలన్నా ఇచ్చిపెడతా, కానీ అనవసరంగా డిస్మెంటల్ చేయకండి అని కూడా నేను చెప్పిన. బీర్లైలే గారు కావాలని నా మీద కక్షపూరితమైన కక్ష కట్టి ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోటి ఆయన ఈ పని చేయడం జరిగింది. గతంలో మా మేడం మీద, ఎమ్మెల్యే గారి మీద, సునీతమహేందర్ రెడ్డి మీద అనాలోచిత వ్యాఖ్యలు చేసి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల నేను కూడా అదే విధంగా ఆయన మీద స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఆయన తొక్కియాలి కరెంకటేనని చెప్పేసి ఈ రకంగా కక్ష కట్టిండు. నేను ఒకటే కోరుకుంటున్నా, నన్ను ఎంత దొక్కాలనుకుంటే నేను అంత లేవడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎవరికి కూడా భయపడను. భయపడి రాజకీయం నేను ఎప్పుడు కూడా చేయను. 2001 నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లేకున్నా యుద్ధం చేసే పోరాటం చేస్తూనే ఉన్నా. ఈ నిన్న మొన్నటి వరకు గవర్నమెంట్ ఉన్నా నేను ఎక్కడ కూడా హెచ్చరి పడలేదు. మల్లాపురం గ్రామంలో నేను ఎక్కడ కూడా కేసులు పెట్టాలని ఎవరిని కూడా ప్రోత్సహించలే ఏ రోజు కూడా.
ఎక్కడ కూడా కేసులు పెట్టుకున్నా గానీ కేసులు వద్దు, మన ఊళ్ళో పంచాయతీలు వద్దని చెప్పినా తప్ప ఏ రోజు కూడా నేను కేసులో ప్రోత్సహించలే. అదే కనుక నేను ప్రోత్సహించి నేను చేస్తే కాంగ్రెస్ వాడు ఒక్కడు కూడా మిగిలిపోతుండే ఊర్లే. ఈ ఊళ్ళోనే కాదు మండలంలో కూడా దుఃఖపేట తింటుంది. కానీ మాకు ఎమ్మెల్యే గారికి ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దు, నీచమైన రాజకీయాలు చేయొద్దు. మనం అంతా మన వాళ్ళే, గెలిచినప్పుడు అందరికి సాయం చేయాలి, అంతా మన వాళ్ళే అనే ఉద్దేశంతో ఇక్కడ మేము అందరం కలుపుకొని పోయినాం తప్ప ఎక్కడ కూడా కక్షపూరితమైన పనులు ఎక్కడ కూడా ఎమ్మెల్యే గాని మహేందర్ రెడ్డి గారు గాని సునీతా మహేందర్ రెడ్డి ఎక్కడ కూడా ఇలాంటి పాటుపడలేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి అయినా అభివృద్ధి ఎట్లా చేయాలి, ఊర్లల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేది ఆలోచన చేయండి తప్ప వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ లను ఎట్లా పొందబెట్టాలి, ఎట్లా దొక్కాలని చెప్పేసి నీ ఆలోచన మొత్తం మా మీదే పెట్టుకుంటే మాత్రం నీకు చాలా నష్టం చెప్తుంది. రేపు పొద్దుగాల మేము తిరగబడితే ఏమైతుందో కొద్ది రోజులలో చూపిస్తాం. అది కూడా ఎందుకంటే నీకు మంచి చెడు చూడాలని ఆ ఉద్దేశంతో ఆగుతున్నామే తప్ప నేను తిరగబడడం కానీ నిన్ను తిరగకుండా చేయలేమని. కానీ మేము ఎందుకంటే మేము కొంచెం ఓపిక పడతాం. నువ్వు 6 గ్యారంటీలు అని 100 రోజులు 100 రోజులు టైం పెట్టినా వాటి మేము కూడా నీ తప్పులు కొన్ని 100 తప్పుల దాకా చూద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఖబర్దార్, ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి మీద ధ్యాస పెట్టి తప్ప టీఆర్ఎస్ ఇలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయకు. దయచేసి ఏదైనా నీకు ఒకటే చెప్తున్నాం, మంచి చేయాలని కోరుకుంటున్నాం, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.